మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి కూడా స్థానం లేదంటే సారథి గారు అది సమంజసం కాదు. భారతదేశంలో కేంద్రంలో త్వరలో కాంగ్రెస్ పార్టీ మేము అక్కడ అధికారంలోకి వస్తున్నాం. దిస్ ఇస్ వెరీ ఫ్యాక్ట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఏంటంటే చాలా పేషెన్స్ గా ఉండాలి. మీరు ఏదైనా మీ ఒపీనియన్ ఇక్కడ వచ్చి కూడా జనాలు కూడా తెచ్చుకుని రవి శ్రీనివాస్ గారు చెప్పండి కూడా ఇక్కడ అసలు స్టూడెంట్స్ శుభ్రంగా వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. మీరేదో తందనక్కర్లేదు. వాస్తవానికి జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. ఇక్కడ ఏదన్నా కొద్దిగా మూమెంట్ ఉందంటే రఘురామకృష్ణరాజు ఇక్కడ స్థానికం ఆయన అవ్వడం కొద్దిగా ఉంది వైసీపీకి. ఇక్కడ వైసీపీ ఎటువంటిది కూడా ఇక్కడ లేదు. ఈ రెండు పార్టీలు అవును, ఆయన స్థానికుడు, ఆయన మా భీమవరం స్థానికుడు. ఆయన వేవ్ మాత్రమే ఉంది, టోటల్ గా జగన్ వేవ్ లేదు. ఇక్కడ జగన్ వేవ్ లేదు, జగన్ గవర్నమెంట్ ఫామ్ చేయలేడు కూడా. అయితే కేంద్రంలో మేము స్పష్టంగా స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్తున్నాం. ఒకవేళ ఇవ్వకపోతే రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాను అని చెప్తున్నాడు. రెండు ఇక్కడ స్థానికంగా బీజేపీ ఎంపీ అండి. ఇక్కడ ఏం చేశాడు ఆయన? ఆయన అడ్రస్ ఏది అక్కడ? బీజేపీ ఇక్కడ ఏం చేశాడు ఆయన? ఇక్కడ మనకు మురుగు కంపు కొడుతుంది. మనకి ఇంత బాగా చేసుకున్నారు కాలేజీ, ఇక్కడ ఇంత అందమైన ఉద్యానవనం. ఏమ్మా అక్కడ బయటికి వెళ్ళాలంటే మురుగు కంపు పడుతుంది. మీకు ఆ కంపు ఎవరిది? మీ ఎంపీది అది కంపు. ఆ ఎంపీది ఆ మురుగు కాలువ వచ్చి స్మెల్ దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం డెల్టా పేపర్ మిల్ ఎవరిది? అది ఎంపీ గారిది. అది ఆ కంపు అయింది. ఇక్కడ రోడ్డు వచ్చారు మీరు. రోడ్డు ఎలా ఉంది నేషనల్ హైవే ఇక్కడ?